బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురిగాక. దివ్య ఖురాన్ యొక్క సందేశము 35వ అధ్యాయము 14వ వచనము. దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, వల్లజీన తదఊన మిన్ దూనిల్లాహ్, మీరు ఆయనను విడిచిపెట్టి, సృష్టికర్తని విడిచిపెట్టి, సర్వేశ్వరుని ఏగేశ్వరుని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, లా యమ్లికూన మిన్ ఖిత్మీర్, వారు గడ్డిపోచుకు కూడా యజమానులు కారు అంటాడు. నిజమే కదా. సమస్తం సృష్టించింది దైవము, సమస్త అనుగ్రహాలు కురిపిస్తున్నది దైవము, మన జీవన మరణాలను నిర్ణయించేది దైవము. ఇతరులకు ఏ హక్కు ఉంది ఇందులో? మనము ఆయనకు సాటిగా నిలబెట్టినటువంటి మానవ మాత్రులు కావచ్చు, మరొకరు కావచ్చు, కల్పితమైనటువంటి అస్తిత్వాలు కావచ్చు, లేకపోతే జీవాలు, మూగజీవాలు కావచ్చు, వీటికి ఏమైనా శక్తి ఉన్నదా? వీటికి ఏమైనా ఒక ఏమంటారు అధికారం ఉన్నదా? ఇవి చేసేది లేదు కదా. ఆ సృష్టి ప్రభువు తప్ప మరెవరు చేస్తున్నారు? ఆయన అదే తెలియజేస్తున్నాడు. మీరు వీరిని ప్రార్థిస్తే మీ ప్రార్థనను వినలేవు, ఎందుకంటే వాటికి ఆలోచనే ఉండదు. ప్రార్థిస్తున్నవారు తమను ప్రార్థిస్తున్నారన్న సంగతి కూడా వాటికి తెలియదు. ఒకవేళ విన్నట్టుగా మీరు కనిపించిన సమాధానం కూడా ఏమి కూడా ఇవ్వలేవు. ఇవి మీరు కల్పించినటువంటి దైవత్వపు భాగస్వామ్యాన్ని ప్రళయ దినంలో అవన్నీ కూడా తిరస్కరిస్తాయి. మాకు తెలియదు ఓ దైవమా, వీరు ఈ చేస్తున్నటువంటి మీకు సమానంగా మమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి విషయం మాకు తెలియదు అని చెప్పేసి అవి మరి నిరాకరిస్తే మన పరిస్థితి ఏమి చూడండి. మనం ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తిని ఎంతగానో ఆరాధిస్తాం, దైవం యొక్క స్థానాన్ని ఇస్తాము, దైవంగా భావిస్తాము, జీవితం అంతా కూడా ఆయనకు ఊడిగం చేస్తాము, లేకపోతే సేవ చేస్తాం, ఇంకొకటి చేస్తాం. రేపు ప్రళయ దినాన్న ఆయన దాసుల మాదిరిగా అందరితో పాటు నిలబడి, మనం ఎవరినైతే ప్రపంచంలో దైవంగా భావించామో అతను అందరి దాసులతో పాటు నిలబడి, దైవమా, ఆ సృష్టి ప్రభువుతో వీరు ఏదైతే చేశారో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఇదే విషయాన్ని క్రీస్తు చేసి చెప్తారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వాక్యాలు చూడండి. ఆయన చెప్తారు, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అందరూ. అప్పుడు నేను, అక్రమము చేయువారుల పొండు నేను మేము ఎన్నడూ ఎరుగునందును, నాకు మీకు సంబంధం లేదు, నేను చెప్పిన విషయం ఏంటి, మీరు చేసిన విషయం ఏంటి అని చెప్పేసి క్రీస్తు యేసు అందరినీ కూడా నిరాకరిస్తారు. ప్రతి ప్రవక్తను ఎవరైతే ఆరాధన చేస్తారో, మొహమ్మద్ ప్రవక్తను ఎవరైతే దేవునిగా భావించి ఆరాధన చేస్తే ఆయన అదే చెప్తారు, దైవాన్ని ఆరాధించమంటే నన్ను ఆరాధిస్తారంట మూర్ఖులారా అని చెప్పేసి. కాబట్టి మనం ఆలోచన చెయ్యాలి. మనము దైవాన్ని గురించి బోధించినటువంటి సత్పురుషులను గౌరవించాలి కానీ ఆరాధన చేయకూడదు. వారిని అనుసరించాలని కానీ దైవం యొక్క స్థానం ఇవ్వకూడదు. దైవం యొక్క స్థానం ఎవరికి కూడా ఇచ్చేది కాదు. ఏ విధంగా అయితే మన తండ్రి స్థానాన్ని ఎవరికి కూడా మనం ఇవ్వలేము. సర్వేజన సుఖనుభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.